మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి చేరువచ్చిన ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికీ వందనాలయ్యా, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారములో దేవుడు యోబుని ప్రజలందరూ యోబు అదృశ్యవంతుడు 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 అని యోబుని పిలిచారు. యోబు అదృశ్యవంతుడిగా మార్చబడడానికి కారణం ఏంటో గడిచినటువంటి వారంలో కొన్ని విషయాలు మీకు అర్థమవటానికి నేను చెప్పాను. యోబులాగా మనము కూడా మన కష్టజీతాన్ని దేవుడు ఆశీర్వదించినప్పుడు, కష్టజీతం దీవించబడితే ఆ వ్యక్తి అదృశ్యవంతుడిగా మారుతాడు. అందుకని మీరు చేయుచున్న ప్రతి పనులను దేవుడు ఆశీర్వదించి అనేకులకు మీరు యోగ్యమైన బిడలగా మార్చబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, చాలా సంతోషం. మరొక మాటని ఈరోజు క్లుప్తంగా ఒక చిన్న విషయాన్ని నేను మీకు అర్థమయ్యేటట్లుగా పరిశుద్ధమైన బైబిల్లో నుంచి మీకు జ్ఞాపకం చేస్తాను. చాలామంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు కోరుకునే కోరిక ఏంటంటే సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా జీవించాలి, మేలు కలిగే అనుభవంలోనే వెళ్ళాలి అన్నదే మనుషుల యొక్క నైజం, మనుషుల యొక్క ఉద్దేశం. ప్రతి మనిషి కూడా ఒక మేలైన సంతోషకరమైన అనుభవాన్ని చూడడానికే పరిగెత్తుతూ పరుగులు తీస్తూ ఉంటాడు. పలానా చోట బంగారం దొరుకుతుందంటే రాత్రింబగళ్ళు నిద్ర లేకుండా ఆ వజ్రాలని బంగారాలని వెతకడానికి కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆడే కూర్చొని రాత్రింబగలు కూర్చొని ఆ వజ్రాలని గుంటలు దవ్వుకుంటా దేవులు అడుకునే వాళ్ళు ఉంటారు. దాంట్లో ఒక ఆనందం దొరుకుతుందని రకరకాలుగా మనిషి ఎంతో ప్రయాసపడతాడు ఆనందం కొరకు. అయితే దేవుడు ప్రతి మనిషిని ఆనందంగా ఉండడానికే ఈ భూమి మీద ఆయన పుట్టించాడు. ప్రతి మనిషికి ఒక ఆశీర్వాదకరమైన సంతోషం దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని మనుషులు చేస్తున్నటువంటి తప్పు పొరపాట్లను బట్టి వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు, దాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుడు బైబిల్లో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. 51వ కీర్తన 12వ వాక్య భాగాన్ని చదువుగా మనందరం విందాం. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరుచుము. చాలు. దావీదు ఇక్కడ ఆయన జీవితంలో కోల్పోయినటువంటి సంతోషాన్ని, కోల్పోయిన ఆనందాన్ని ప్రభు సన్నిధిలో మరలా ప్రభుని అడుగుతున్నాడు. అయ్యా, నాకు మీరు అనుగ్రహించిన సంతోషాన్ని నేను పోగొట్టుకున్నాను. ఎలా అంటే అక్కడ మనం చదువుతాం, అతడు చేసిన పొరపాటును బట్టి, పాపాన్ని బట్టి, ఆ పాప దోషాన్ని బట్టి అదంతా ఆయన ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు. అయితే ఈ పాప దోషములో నుండి విడుదల పొంది మరలా ఆ వ్యక్తి నవనూతనమైన సంతోషం పొందడానికి దేవుడు ఒక మార్గాన్ని పెట్టాడు. ఆ మార్గమే రక్షణ. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ రక్షణ అనేది ప్రతి శపితమైన అనుభవాల్లో నుండి, ప్రతి దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో నుండి, ప్రతి విధములైన బాధ నిట్టూర్పుల్లో నుండి ఈ రక్షణ పొందిన వ్యక్తి చాలా ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉంటాడు. దేని కొరకు అంటే ఇక అతడు లోకాన్ని గురించినటువంటి చింత ఆయనకు ఉండదు.
లోకాన్ని గురించిన వేదన, లోకములో ఉంటున్న పరిస్థితిని గురించినటువంటి అలాంటి అనుభవాలు ఇక అతనిలో కనబడవు. కారణం ఏంటంటే అతడి మనసులో నేను దేవుని యందు బాప్తిసం పొంది రక్షణ పొందాను గనుక ఈ రక్షణ నాకు పరలోక రాజ్యానికి ఆ హక్కుదారులుగా మార్చేటట్లు చేసింది. ఈ రక్షణ పరలోకానికి ఒక మార్గం. ఇక ఇంతకంటే సంతోషం ఏముంది? భూమి మీద డబ్బును బట్టి, పొలాలను బట్టి, స్థలాలను బట్టి, కలిగినటువంటి పేరును బట్టి, ఖ్యాతిని బట్టి, అండబలాన్ని బట్టి, కుల బలాన్ని బట్టి, మత బలాన్ని బట్టి ఏ బలము కూడా పరలోక రాజ్యానికి చేర్చదు కదా. ఈ భూమి మీద ఉన్నంత కాలమే కదా ఇవన్నీ. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ సంతోషం ఎక్కడ దాచబడిందంటే రక్షణలో దాచబడి ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గనపరుద్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఈయనకి అలాంటి రక్షణ భాగ్యాన్ని ఇస్తే ఇప్పుడు రాను 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 ఈ రక్షణ భాగ్యాన్ని ఎలా పోగొట్టుకున్నాడో తెలుసా? పాపం ద్వారా పోగొట్టుకున్నాడు. ఈ రక్షణ భాగ్యాన్ని పాపం ద్వారా పోగొట్టుకున్నటువంటి ఈ దావీదు ఇప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? అయ్యా, కోల్పోయిన నా రక్షణ ఆనందం. ఒక మాట, ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు బాప్తిస్మం తీసుకున్న రోజు ఉన్న ఆ సంతోషం ఈరోజు నువ్వు అనుభవించగలుగుతున్నావా? బాప్తిస్మం తీసుకున్నటువంటి రోజు ఎంత ఉజ్జీవంగా, ఎంత సంతోషముగా, ఇక క్రీస్తే నా జీవితంలో ఇక శరణం అని ప్రభుని అంగీకరించిన ఆ మనస్సును బట్టి నువ్వు ముందుకెళ్తున్న ఆ తొలి దినాలలో ఉంటున్న ఆ ఆప్యాయత, ఆ ఆనందము, ఆ ఉజ్జీవము, ఆ ఆసక్తి ఈ కడవరి దినాల్లో నీకుందా? దావీదు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దావీదు తినటానికి తిందుంది, తాగడానికి నీళ్ళున్నాయి, అనుభవించడానికి ఆస్తిపాస్తులు ఉన్నాయి, కట్టుకోవడానికి విలువగల వస్త్రాలు ఉన్నాయి, ఏవండి వీధుల్లో తిరగడానికి విలువైనటువంటి గుర్రాల రౌతులు ఉన్నాయి, పిలిస్తే 10 మంది వస్తారు పోతారు, ఇంత సౌఖ్యముగా బ్రతుకుతున్నాడు. ఇంకా ఆనందం ఏంటి? ఈ రోజున మనిషి డబ్బును బట్టే కదా ఆనందపడుతుంది. కానీ దావీదు ఏదో నేను ఒక ఆనందాన్ని కోల్పోయాను అని ఒక పశ్చాత్తాపడ్డని కారణం ఏంటంటే తొలి దినాల్లో ఉన్న సంతోషం లేదు. తొలి దినాల్లో ఉంటున్నటువంటి ఆ ఆత్మ తీవ్రత లేదు. తొలి దినాల్లో ఉంటున్న ఆ దేవునికి ఇచ్చే ఆ ప్రాముఖ్యత, ఆ విలువైనటువంటి ఆ సమయము ఈ రోజున దేవునికి ఇవ్వలేకపోవడానికి కారణం ఏదో ఒక పాపం ఆ ఆనందాన్ని అనుభవించకుండా నీకు ఒక ముళ్ళుగా కనబడుతుందేమో. ఈ ఆరాధనలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, కోల్పోయిన ప్రతి రక్షణ ఆనందాన్ని మరలా నువ్వు పొందుకుందువుగాక. చేతులు పైకెత్తి గట్టిగొక్క హల్లెలూయా అని చెప్పండి. కోల్పోయిన రక్షణ ఆనందాన్ని నీవు నీ కుటుంబం పొందుకుందురుగాక. తొలి దినాల్లో నువ్వు ఎలా ఆత్మ తీవ్రంగా నీ భక్తిని కొనసాగించావో, తొలి దినాల్లో నువ్వు ఎంత వైరాగ్యంగా ప్రార్థన చేశావో, తొలి దినాలలో నువ్వెంతగా ఆత్మలో ఆనందించావో, తొలి దినాలలో నువ్వెంతగా ప్రోత్సాహకరముగా ఉన్నావో, తొలి దినాలలో నీ కష్టజీతాన్ని ఎంత నమ్మకంగా దేవునికి ఖర్చు పెట్టావో, తొలి దినాల్లో ఎంత నమ్మకంగా పరిచర్య చేశావో, ఈ కడవరి కాలములో కూడా మరలా దేవుడు నీకు అలాంటి రక్షణ అనుగ్రహించునుగాక, అలాంటి ఆత్మ తీవ్రతను కలుగు చేయనుగాక, అలాంటి వైరాగ్యాన్ని పుట్టించునుగాక, అలాంటి చురుకైన ఆత్మ మరలా నీలో పుట్టునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక మాటని మనం చదువుదాం. 51వ కీర్తన 8వ వచనాన్ని చదవగా ఒకసారి మనందరం విందాం. ఉత్సాహ సంతోషముతో నాకు వినిపించయ్యా. ఒకప్పుడు ఎంత ఉత్సాహంగా ఉండేవాడు, ఎంత ఉజ్జీవంగా ఉండేవాడు.
దేవుని సన్నిధి అంటే, దేవుని మందిరం అంటే, సేవకులంటే, విశ్వాసులంటే ఎంత ఆసక్తిగా ఉండేది. ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి హడావిడిగా అయ్యో ఈరోజు దేవుని మందిరం అని ఎన్ని పనులున్నా వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని మందిరానికి ప్రాముఖ్యతనిచ్చే నీవు మరి ఈ రోజున ఎందుకు వెనకబడిపోతున్నావు? ఎందుకు రాను సాగులు చెప్పడం నేర్చుకుంటున్నావు? ఎందుకు దేవుని సమయాన్ని దొంగిలిస్తూ వ్యర్థమైన పనికి మాలినటువంటి అనుభవంలో పడిపోతూ దేవుని సమయాన్ని పనికి మాలిన విషయాలకి ఉపయోగించుకుంటున్నావు? దేవుడు అందుక నీకు రక్షణ ఆనందాన్ని ఇచ్చింది. దావీదుకి అన్నీ ఉన్నాయి, కానీ రక్షణ ఆనందము లేదు. దేవుని మందిరంలో సంతోషం లేదు. ఏదో దిగులు, ఏదో విచారణ, ఏదో నేను కోల్పోతున్నాను. ఈ భూమి మీద బాగానే ఉన్నాను, మంచి బట్టలు వేస్తున్నాను, మంచి తిండి తింటున్నాను, ఎంత ఓకే, కానీ ఒక ఆనందాన్ని నేను కోల్పోతున్నాను. ఒక సంతోషం నాలో నీరుగారిపోతుంది. ఒక ఆత్మీయ మెలకువ నాలో నిద్రపోతూ ఉంది. ఆత్మ సంబంధమైన అనుభవం మరలా నాలో మేలుకొలుగునుగాక, మరలా అది నూతనముగా నాలో పుట్టునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకే దావీదు అంటారు, అయ్యా తొలి దినాల్లో ఉన్న ఆ ఆనంద ఆ ఆశీర్వాదం మరలా నాకు వినిపించయ్యా. ఎన్ని రోజులయ్యిందయ్యా తొలి దినాల్లో ఆడావిడిగా మందిరానికి వచ్చే వ్యక్తిని, ప్రార్థన చేసే వ్యక్తిని, కానుకలు ఇచ్చే వ్యక్తిని, భక్తి చేసే వ్యక్తిని ఎంత నమ్మకంగా పరుగులు తీశానో ఇప్పుడు రాను నీ పరుగు ఏమైంది? బైబిల్లో ఒక చరిత్ర నేను మీకు చెప్తాను. అదేంటంటే, ఒక దైవజనుడు ఎలీషా దగ్గర గెహాజీ అనే వ్యక్తి మనకు కనబడుతాడు. అతడు ఒక దైవ సేవ చేయడానికి ఎలీషా దగ్గర శిష్యరకం చేస్తూ ఉన్నాడు. రోజులు గడిచాయి. ప్రారంభంలో ఎంత భక్తి కలిగిన వ్యక్తిగా మారాడంటే ఇక అతనిలో ఏ లోపం లేదు. రాను ఆయన జీవిత విధానం ఎలా మారిపోయిందంటే, ఆయన జీవితంలో ఒక మార్పు, ఎప్పుడు లేని దాని మీద ఆశ పుట్టడం మరల మొదలయ్యింది. ఎప్పుడు లేని దాని మీద మరలా ఇష్టం పుట్టడం మొదలయ్యింది. ఒకప్పుడు వాళ్ళందరిని వదిలేస్తే కదా ఇక్కడ భక్తికి వచ్చింది నువ్వు. నాకు ఈ పాపం, ఈ లోకం ఈ లోక సంబంధమైన అనుభవాలు వద్దనే కదా ప్రభుని అంగీకరించింది. మరి ఎందుకు గెహాజీ రథముల కంటే వేగంగా పరిగెత్తాడని రాయబడింది బైబిల్లో, మీరు చదవండి. గుర్రమ రథముల కంటే వేగంగా పరిగెత్తాడంటే ఇతనికి ఎంత ధన పిచ్చి పట్టింది, లేకపోతే ఎంత లోక పిచ్చి పట్టింది, ఎంత శరీర పిచ్చి పట్టింది, ఎంత నేత్రాశ అతని గుండెల్లో చోటు చేసుకుంది. దానికి కారణం ఏంటంటే, ఇతడు సుఖభోగాలు అనుభవించడానికి భూమి మీదకి వచ్చాడు. సుఖభోగాలు కొరకు భక్తి చేస్తున్నాడు. పరలోక రాజ్యాన్ని గురించిన తాపత్రయం మంట చల్లారిపోయింది. పరలోకము గురించినటువంటి త్యాగం, ఆ రక్షణలో ఉన్న ఆశీర్వాదం ఏంటో, ఆ రక్షణలో ఉన్న ప్రభావం ఏంటో నీకు అర్థమైతే దావీదు తన బెడ్డు తేలేంత వరకు పశ్చాత్తాపడుతున్నాడట. దేని కొరకు? నాకు మరలా ఆ రక్షణ ఆనందాన్ని నాకు వినిపించయ్యా, ఆ రక్షణ ఆనందాన్ని నాకు కలుగు చేయి. ఎంతమంది ఉన్నారండి ఈ రోజున? పాపం చేస్తా బల్ల తీసుకునే వాళ్ళు ఉన్నారు. పాపం చేస్తా దేవునికి దూరం అయిపోతున్నారు. పాపం అంటే ఏదో కాదండి, రకరకాల పాపాలు లోకంలో ఉన్నాయి. నేను వాటన్నిటి గురించి ఇప్పుడు వివరించట్లేదు. బైబిల్లో ఏది అతిక్రమముగా నువ్వు పాటిస్తున్నావు అదే పాపం అని బైబిల్ చెప్తుంది. దేవుని మాట తిరస్కరించడమే పాపం. భక్తుడు ఏమంటాడంటే, సమయాలు నేను ప్రార్థన చేయకుండా ఉండడమే అది పెద్ద పాపం నాకు. మరి సువార్థికుడైన పౌలు ఏమంటాడంటే, నేను సువార్త ప్రకటించకుండా ఒక్క రోజైనా నేను ఇంట్లో ఉండి అన్నం తిన్నాను అనుకోండి, అది నాకు పాపం. సువార్త చెప్పకుండా నేను అన్నం తినకూడదు. ఒక నిబంధనలు వాళ్ళు అలా ప్రతిష్టతతో భక్తి చేశారు. ఈరోజున నీ భక్తి, ఈరోజున నీ వైరాగ్యం, ఈరోజు నీ ఆత్మ తీవ్రత,
రక్షణలో ఉన్న ఆనందాన్ని నీవు మరలా పొందుకొందువు గాక. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఒక మాటను చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి చదవగా మనందరం విందాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 34వ అధ్యాయం వచనం. వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనాన్ని పెట్టి, ఎవరితను చెరసాల ఎవండి ఒక నాయకుడు, ఈ నాయకుడట చెరసాల దగ్గర ఎవండి ఆ జైలు కాపరిగా ఉంటే అక్కడ పౌలు శీలలు ఎవండి వాళ్ళందరినీ చెరసాల్లో వేస్తే ఆ రాత్రి వాళ్ళు కూర్చొని దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న రక్షణ అన్యుల మధ్యలో ఉన్నా, అపజయాల మధ్యలో ఉన్నా, బస్సులో ఉన్నా, కారులో ఉన్నా, పనులతో ఉన్నా, ఎక్కడున్నా ఆనందాన్ని మిస్ అవ్వరు కదా, ఆ సంతోషాన్ని మర్చిపోరు కదా. కొంతమంది ఎలాగుంటారంటే అన్యులతో కలిసినప్పుడు అన్యుల మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొందరు ఎలా ఉంటారంటే వాన పడుతుందంటే ఆ గొడుగు పట్టుకుంటాడు, ఇంకో వాడు వచ్చాడు అనుకుంటే ఆ గొడుగు పట్టుకుంటాడు. అంటే ఎవరికి ఎలా నడవాలో ఆ గొడుగును పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఈ చెరసాల్లో వేయబడినటువంటి దైవజనులు అలాంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా? దేవుని ద్వారా రక్షణ పొంది ఆ రక్షణను కాపాడుకుంటూ ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిట్టూర్పులైనా, ఎన్ని స్థితిగతులే వాళ్ళ పరిస్థితులను మార్చివేస్తున్నా వాళ్ళు తీసుకున్న రక్షణను పోగొట్టకుండా కడ వరకు కాపాడుకోవడానికి సంసిద్ధ మనస్సు కలిగిన వ్యక్తులు వారు. రక్షణ కాపాడుకోవడానికి తీవ్రమైనటువంటి వ్యక్తులు. ఆ చెరసాల్లో పడేశారు, పాటలు పాడుకుంటున్నారు. ఆ రాత్రి ఏం జరిగింది? పెద్ద గాలి తుఫాను వచ్చి ఎవండి చెరసాల పునాదులను కదిలించేస్తే ఆ పునాదులతో సహా సంఖ్యలన్నీ తెగిపోయాయి. అక్కడ ఆ చెరసాల నాయకుడు ఏడుస్తున్నాడు, అయ్యో అయ్యో, ఇంకేమైపోయింది, ఖైదీలు ఎటోలట్టు వెళ్ళిపోయి ఉంటారు, ఇక నా ఉద్యోగం తీసేస్తారేమోనని భయపడ్డాడు. పౌలు శీలలు అంటారు, అయ్యా నువ్వేమీ భయపడొద్దు, ఎందుకు చచ్చిపోతామని తీర్మానం చేసుకుంటావు, నువ్వేమి చనిపోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళాలా, మేమందరం ఇక్కడ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాము. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా గట్టిగా హల్లెలూయా. రక్షణలో ఉన్న వ్యక్తి, చెరసాలలో ఉన్న రక్షణలో ఉన్న వ్యక్తి, ఖైదీగా మారిన రక్షణలో ఉన్న వ్యక్తి, నిందల మధ్యలో ఉన్న రక్షణ తీసుకున్న వ్యక్తి, అప్పుల బాధలో ఉన్న ఏమంటే రక్షణ తీసుకున్న వ్యక్తి, కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న రక్షణ తీసుకున్న వ్యక్తి, ఎన్ని శ్రమలు అనుభవిస్తున్నా అతని గుండెల నిండా ఉండేది ఏంటంటే, నేను రక్షణ తీసుకున్నాను, నేను ఇక్కడ చనిపోతే ప్రభు రాకడలో ఎత్తబడుతానన్న సంతోషం ఆయన గుండెల్లో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్తే ఈ నాయకుడు ఆశ్చర్యపోయాడు. అవునా, అయ్యో ఏంటి రక్షణలో ఎంత ఆనందం ఉందా, రక్షణలో ఎంత సంతోషం ఉందా, రక్షణలో ఎంత మాధుర్యం ఉందా. మరి మా ఇంటి పక్కన వాళ్ళు ఏంటి, బాప్టిజం తీసుకున్నారు, బల తీసుకుంటారు, మరలా లోకంలో తిరుగుతూ ఉంటారే, మరలా పాపంలో తిరుగుతూ ఉంటారే, మళ్ళీ అన్యులు ఆచారపూర్వకంగా బ్రతుకుతూ ఉంటారే, అన్యులు పెట్టినంత తింటా ఉంటారే, అక్కడ డీజే పెడితే డాన్సులు కూడా వేస్తూ ఉంటారే. మరి వీళ్ళు కూడా గుంపేనా అంటే, గుంపులో రకరకాల గుంపులు ఉన్నాయి, అర్థమవుతుందండి, రకరకాల అనుభవాలు. బాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ ఎవండి నిజమైన రక్షణను అనుభవిస్తారా అంటే లేదు. ఎందుకంటే కొందరు రక్షణని నిర్లక్ష్యం చేస్తున్నారని రాయబడింది. దేవుని రక్షణను నిర్లక్ష్యపరచడం, అయ్యో ఈ రక్షణ ఎంత విలువైంది, ఈ రక్షణ ఎంత మాధుర్యమైంది, ఈ రక్షణ ఎవరికి లేని రక్షణ నాకు ఇచ్చాడే, ఇది డబ్బు ద్వారా కాదు, ధనము ద్వారా కాదు, ఒక పరిశుద్ధుడు రక్తము చిందించి నా కొరకు క్రయధనముగా మారితే ఈ విలువైన రక్షణ నాకు వచ్చింది అన్న
ఆ నిరీక్షణ, అలాంటి నమ్మకం నీ గుండెల్లో ఉంటే ఎప్పుడు ఎన్నడూ రక్షణను నిర్లక్ష్యం చెయ్యవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు? ఎందుకు రక్షణ ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావు? ఈ రోజున చాలామంది రక్షణ తీసుకున్న వ్యక్తులే ఏమంటే సరైనటువంటి బలారాధన కార్యక్రమాల్లో పొందలేకపోతున్నారు. రక్షణ తీసుకున్న వ్యక్తులే ఏమంటే క్రమ కూడికల్లో పొందలేకపోతున్నారు. బాప్టిజం ఇచ్చేటప్పుడు వారితో చెప్పే మాట ఒకటే, అమ్మా దేవుని కొరకు నమ్మకంగా బతుకుతావా? బతుకుతానయ్యా. నీ కష్టార్జితంలో దేవునికి ఇస్తావా? ఖచ్చితంగా ఇస్తానయ్యా. ప్రతి బల్లారాధనలో పొందుతావా? పొందుతానయ్యా. మరి అన్ని నిబంధనలు చేసుకొని బాప్టిజం తీసుకున్న నీవు ఈరోజు నిబంధన ఎందుకు తొట్టిల్లిపోతున్నావు? ఎందుకు నిర్లక్ష్యాన్ని, అలాంటి నిర్లక్ష్య ధోరణి వైపు తిరుగుతున్నావు? దేవుని మందిరం అంటే ఒక ఆట బొమ్మనా? దేవుని సన్నిధి అంటే ఒక ఆటలాడుకునే ఏమంటే చిన్న గ్రౌండా? కాదు కదా. ఇది దైవ ప్రసన్నతతో కూడినటువంటి దేవాలయం. అందుకే దైవజనుడు అంటాడు, దేవుని మందిరాన్ని ఎంత పరిశుద్ధంగా ఉంచుతారో నీ హృదయము కూడా అంత పరిశుద్ధంగా ఉండాలా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలామంది హృదయం అనే దేవాలయాన్ని అపవిత్రమైనటువంటి వట్టి మాటలతో పాడు చేసుకుంటున్నారు హృదయాన్ని. ఏమండి, చాలామంది రక్షణ తీసుకొని ఇప్పుడు ఆ రక్షణలోని తొట్టిల్లిపోతున్నారు. త్రాగుడికి, మత్తు పదార్థాలకి, సినిమాలకి. ఎవరు నేర్పించారు నీకు ఇవి? ఎన్ని వద్దనే కదా దేవుళ్ళకి వచ్చావు. ఇవన్నీ నాకు అవసరం లేదనే కదా ప్రభుని నమ్ముకున్నావు. ఎందుకు ఇప్పుడు టీవీలో చూస్తే అది పెద్ద పాపమా? కాదుగా. ఇంకా నువ్వు సెల్ ఫోన్లో చూస్తే ఏముంది, టీవీలో చూస్తే ఏముంది? ఏమండి, టీవీలో చూస్తే తప్పేంటి, సెల్ ఫోన్లో చూస్తే తప్పు కదా? అది చిన్నదా పెద్దదా కాదు, పాపమే. చిన్న పాము గరిచిందయ్యా, పెద్ద పాము గరిచిందయ్యా. పాము ఏ పాము అయినా కలిస్తే చావాల్సిందే, లేదా ముందే ఎంచుకుంటే బతుకుతాం. అదే అవదలే, ఇదే అవదలే, చిన్న పాము అదే, ఇప్పుడు పుట్టిన పాము, అది మనల్ని ఏం చేస్తుంది అన్నట్టుగా ఉంటే ఆ పాము ఏం చేస్తుందండి? ఆ విషం ఏమవుతుందండి? కొంచెం 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 శరీరంలోకి వెళ్ళి ఇక నొరగలు కట్టుకొని చచ్చిపోతాం. పాపానికి చోటు ఇవ్వ మాకు. ఒక ఆయన ఓరగట్ట బెదిరిద్దామని కొంచెం ముందాగాడట, కొంచెం చేలో ముందు ఓరగట్ట నాలిక మీద బెదిరిద్దామని ఆ కోటారెడ్డి హాస్పిటల్కి తీసుకుపోయి ఇంకా చూడండి పైపులు పెట్టి లాగుతూ ఉన్నారు పొట్టలో నుంచి. వాడే, ఓరే బాబు నేనేమి తాగలేదు, వాళ్ళు బెదిరిద్దామని ఓరగట్ట నాలిక. ఓరే బాబు నీకు తెలియదురా నాయన, ఆ నాలిక మీద పోయిందే ఆ ఉమ్ము ద్వారా కడుపులోకి వెళ్ళొద్ది, కడుపు అంతా పాడైపోయింది, నువ్వు చచ్చిపోతావు అని కడుపులో ఉన్నదంతా బయటకు లాగుతూ ఉన్నారు. వాడేమో నేను తాగి ఓరగా అట్ట అంటించాను నాలికంటే, అబ్బా డాక్టర్ అంటలా నువ్వు కొంచెం అంటించింది కానీ అది కడుపు నిండా పాయిజన్ అయిపోయింది. కొంచెమే ఏముందిలే అన్నట్టు కొంచెమే, ఆ కొంచెమే నీ జీవితాన్ని నష్టాలు పాలు చేస్తుంది. ఆ అవిధేయతే నీ జీవితాన్ని భయానకరమైన పరిస్థితులకు ఈడ్చుకోపోతుంది. ఆ స్థితి రాకముందే రక్షణలో ఉన్న ఆనందాన్ని నీవు అనుభవించదుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బైబిల్లో ఆది కాండంలో మనం చదివితే నోవాహు అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఆ నోవాహట తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం సిద్ధపరిచాడు? ఒక ఓడను సిద్ధపరిచాడు. ఎవరి కొరకమ్మది? ఇంటి వారి రక్షణ కొరకు. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి ఆ మాట చదవండి, 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని
సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి, ఇప్పుడు ఏమైపోయాడంటే దైవ భక్తి గలవాడై తన ఇంటి వారి క్షేమము కొరకు ఒక రక్షణ ఓడను సిద్ధపరుచుకున్నాడు. ఎవరి కొరకు ఈ ఓడ? ఇంటి వారి కొరకు. కొర్నేలు గురించి మనం అపోస్తల కార్యానికి వచ్చి అక్కడ చదివితే, కొర్నేలి అట వారి ఇంటి వారి క్షేమము కొరకు లేదా రక్షణ కొరకు, వాళ్ళ ప్రాంతము రక్షించబడడానికి వారి ఇంట్లో ప్రార్థన కూడికని ఏర్పాటు చేసుకునేవాడు. దేని కొరకు ప్రార్థన? ఎందుకయ్యా ఈ పలహారాలు ఖర్చు నీకు? ఎందుకయ్యా ఈ పాస్టర్కి ఇచ్చే కాను ఖర్చు? మౌనంగా ఉండొచ్చుగా బాబు. ఇది ఎందుకంటే మా ఊరిలో ఉన్న వాళ్ళు ఒకరు కాకపోయినా ఒక్కడైనా రక్షణలోకి వస్తారేమోనని కొర్నేలి రక్షణ కొరకు పోరాడేవాడు. ఎంత ఖర్చు పెడుతున్నాడో చూడండి. కుటుంబ రక్షణ కొరకేమో ఓడను కట్టాడు. ఆ ఓడ ఎంతగా దేవుడు ఎలా కట్టమన్నాడో తెలుసండి. దేవుడు ఎలా కట్టమన్నాడో, ఎంత కష్టం, ఎంత వయసు, అప్పటికే చాలా వృద్ధుడు. ఆ వయసులో కూడా ఆయనే కట్టెలు పేర్చుకొని, ఆయనే దేవుడు చెప్పిన ఆ మ్రానులతో ఓడను చెక్కి పెద్ద ఒక 2-3 అంతస్తులు ఓడను కట్టి అంత స్థితిలోకి రావడానికి కారణం ఏంటంటే, ఈయనకి తెలుసు దేవుడు చెప్పాడు ఒక ప్రళయం రాబోతుంది, ఆ ప్రళయములో నా కుటుంబం కాపాడబడాలంటే ఖచ్చితంగా నాకు రక్షణ ఓడ ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నోవాహు తాత ఎన్నో సంవత్సరాలు చెప్తున్నావు కదా, నువ్వే చెప్తున్నావు కదా, ఆయన చెప్పింది ఎప్పుడు జరిగింది? ఆయన వచ్చేది ఉందా పోయేది ఉందా? అసలు మన ఊరిలో ఆ తుఫాను ఆ జలప్రలయం ఎప్పుడు రావాలో నువ్వు చెప్పినట్లుగా ఎప్పుడు వచ్చింది? ఎన్ని ఉత్తమాటలు, మంచి ప్రశాంతంగా బతుకు. లేదయ్యా, రోజుకు ఒక కర్ర మోసుకొని వచ్చేవాడు, రోజుకు ఒక కొండకి వెళ్ళేవాడు. దేవుడు ఎలా చెక్కమంటే ఏ మ్రానుతో ఆ ఓడను నిర్మించమంటే ఆ మ్రానుతో తీసుకొని వచ్చి ఆ ఓడను ఒక్కొక్కటి అమర్చి దాన్ని ఒక చిన్న రూపురేఖగా మార్చాడు. అమ్మా, ఒక రూపురేఖగా మార్చాడు. అంత పెద్ద ఓడ నోవాహు అంత వయస్సులో కట్టడానికి కారణం ఏంటి? అంత తపనేంటి ఆయనకి? అంత ప్రయాస ఏంటి? అయ్యా నాదేముందయ్యా, రేపో మాపో పోయేవన్నీ, నేను ఎప్పుడు వచ్చి కూర్చుంటే నాదేముందా, నేను ఎప్పుడు వచ్చి కూర్చుంటే వాక్యం నాదేముందయ్యా అని అన్నట్టుగా మనం ఉండకూడదు. అయ్యా నాదేముందయ్యా, రేపో మాపో పోయేవన్నీ, మీరు దేవుని స్తుతించండి అంటే నువ్వు పోతావా? ఈ రోజున చాలామంది పెద్దోళ్ళు కూడా ఇదే నేర్చుకుంటున్నారు. ఏమన్నా అదేముందయ్యా, రేపో మాపో పోయేదాన్ని, మీరు బాగుండండి అయ్యా అంటే నువ్వు పోతావు నరకానికి? నోవాహు అలాగనుకుంటే వాళ్ళ పిల్లలందరూ పోయేవాళ్ళు. ఆ వయసులో నడుము కట్టుకొని దేవుని కొరకు కష్టపడడానికి శ్రమని ఒక ఆయుధముగా ధరించుకున్నాడు. కొట్టుగట్టిగా చప్పట్లు, హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయుధముగా ధరించుకొని శ్రమపడే ఆయుధం. మంచి ఓడను కట్టాడు, కుటుంబాన్ని చేర్చుకున్నాడు. రాత్రింబగలు పడింది వాన, జలప్రళయం వచ్చింది, మొత్తం కొట్టుకోబోయారు. ఎవరు నిలబడ్డారు? నోవాహు కుటుంబం మాత్రమే. స్తోత్రం. ఆ రక్షణ విలువ నీకు తెలిస్తే, ఆ రక్షణ మాధుర్యం నీకు అర్థమైతే, ఆ రక్షణ ఎంత గొప్పదో, ఆ రక్షణలో ఉన్న శక్తి ఎంత విలువైందో నీకు అర్థమైతే, నీ కుటుంబాన్ని అంత తేలికగా నువ్వు వదిలిపెట్టవు, నీ పిల్లల్ని అంత తేలికగా నువ్వు వదిలిపెట్టవు, నీ భర్తనంత తేలికగా వదిలిపెట్టేయవు, నీ భార్యని అంత తేలికగా వదిలేయవు. ఏవండి, ఆ రక్షణ తెలిసిన నీ గుండెల్లో రగలాల మంట, నా కుటుంబం, నా బిడ్డలు నశించిపోతున్నాను, మా అన్నలు, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు వీళ్ళు నశించిపోతున్నారు, వీళ్ళ గురించిన రక్షణ గురించి సిద్ధపరచని శ్రమ పడాలి నువ్వు ఈ వయసులో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాడిది ఏమన్నా గాలుడు మాడితే లేతలేదు, వాడు పెద్ద గాలుడు అయ్యా గాలుడు అనుకుంటా పోకూడదు. ఎలాగ జరుపుకుంటా బామాకు కుటుంబాన్ని, ఇలాగే కొనసాగించుకుంటూ బామాకండి. నోవాహు పిల్లలు ఎంత గొప్ప గాలుల్లో,
వాళ్ళ భార్య ఒక్క పని అన్న కనీసం అందించేది కాదు. ఆమెకి ఎప్పుడు రోడ్ల మీద వ్యవహారాలే. సైన్స్ కూడా చెప్పిందిలే, ఏంటంటే ఏదో ఆడపిల్లలు ఎక్కువ మాట్లాడాలంట, ఆడవాళ్ళు అంటే ఎక్కువ మాట్లాడుతూ ఉండాలంట, మగవాళ్ళు తక్కువగా మాట్లాడాలంట. వాళ్ళు మాట్లాడితే వాళ్ళ దేహాల్లో ఉంటున్న ఏదేదో కొన్ని అవి విడుదల అవుతూ ఉంటాయి అట సైన్స్ ప్రకారంగా. ఒక డాక్టర్ చెప్తే అన్నాను, మగవాళ్ళు తక్కువగా మాట్లాడాలట. ఇక మాత్రం ఇంకా మాట్లాడే అవకాశం దొరికిందిగా, ఇక పోయింది. ఉదయం పోయింది, సాయంత్రం వచ్చుద్ది. ఏడకు పోతాను పిల్లలను వదిలిపెట్టి. ఆ ముసలికి ఒక ముద్ద అన్నం వేసి బావచ్చుగా. అబ్బా ఏం బావాలి, ఆ ముసలిదానికి బాగా ఎవరాలు ఎవరు దొరికితే వాళ్ళు. మరి ఆడదాకా పోయిరా, పోయేవాడు పోయి ఇడ్లీ తీసుకొని వస్తాడా, పోయేవాడు ఏమైనా చిన్న దోశ కొనుక్కొని వస్తాడా, లేకపోతే పోయేవాడు ఏమైనా సరుకు తీసుకొని వస్తాడా? ఆ వచ్చే దారిలో 10 మందితో వ్యవహారం పెట్టుకొని వస్తాడు కదండి. పోయి ఆ వ్యవహారంలో పడిపోయింది. వాళ్ళ పిల్లలు ఇంకా ఇప్పుడు పిల్లలు ఎట్టున్నారు చూడండి. పిల్లలు నువ్వు ఎంత కొట్టు తిట్టు వాళ్ళ బుద్ధులు మారుతున్నాయా? పిల్లలు ఇప్పుడు ఎట్ట తయారయ్యారు, నేను తన్నుకుంటున్నారు, నాగి అని. చిన్న చిన్న పిల్లలు మత్తు పదార్థాలకి బానిసలైపోయారు, త్రాగుడికి, రకరకాలుగా వ్యసనాలకి పాడైపోయారు. ముసలోడైన నోవాహు, ఆయనకేం పట్టింది? ఒరే మారితే మారనరా దిక్కుమాల సంత, మారితే మారు లేత లేదు అని ఆయన ఒక్కడే కట్టుకున్నాడా? లేదు, వాళ్ళకి రోజు నూరు పోస్తున్నాడట. ఆయన ఒకరోజు జలప్రలయం రాబోతుందిరా, మనందరం రక్షణ తీసుకోవాలా, మనందరం కాపాడబడాలా. ఇదిగో ఈ రక్షణ ఓడలో మీరు ఉండాలి, రావాలి, ఇక్కడికి రావాలి. నానా ఇదిగో నువ్వు చేసుకునేది చేసుకో, నీకే నేను ఎప్పుడన్నా అడ్డుపడ్డానా? ఎప్పుడు నీకు అడ్డం జరగల? నా దారిలోకి నువ్వు రావద్దు, నీ దారిలోకి నేను రాను, నేను ఎప్పుడు నిన్ను అడ్డుపడను, కానీ నువ్వు మాత్రం నాకు దేనికి అడ్డుపడద్దు అన్నట్లుగా రకరకాల ఆటంకాలు పరిచే పిల్లలు అయిపోయారు. ఇప్పుడు పిల్లలు బెదిరిస్తున్నారు, నువ్వు కానీ నా మాటను కాదంటావా నేనే నీ ముందు చచ్చిపోతానని. అప్పుడు నువ్వు కూడా బెదిరించాల్సి ఉంది, దెబ్బకు వాడు భయపడేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బెదిరింపులకు భయపడి భక్తిని కాదనుకు రాజీపడిపోతే ఆ విలువైన రక్షణలో ఉన్న ఆ మాధుర్యం ఏమనుభవిస్తున్నట్టు నువ్వు? బైబిల్లో రాయబడింది, ఒక ఆయన్ని కాళ్ళకి కర్ర కట్టేసి కాళ్ళ మధ్యలో రంపం పెట్టి కోస్తున్నారు. ఒక ఆయన తలని నరిగిపడేశారు. మరుగుతున్నటువంటి నూనెలో ఒక ఆయన్ని పునుగులేసినట్లుగా బాండాలు చేసుకుంటున్నట్లుగా నూనెలో వేసి వ్యాపతా ఉన్నారు. చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు. దేని కొరకు? రక్షణలో ఉన్న మంట లాంటిది, రక్షణలో ఉన్న మాధుర్యం అది. చచ్చిపోతా దేని కొరకరా బాబు? అయ్యా ఇక్కడిది ఏముంది బాబు? పరలోక రాజ్యములో స్తుతుల సింహాసనం ఎదుట, ధవల సింహాసనము ఎదుట యెహోవా పరిశుద్ధుడు అని ఆయన అక్కడ కీర్తిస్తూ ఉండగా, ఆయనని ఆరాధించే భాగ్యాన్ని, ఆయన్ని ఘనపరిచే ధన్యతను, ఆయన పక్కన కూర్చునే యోగ్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకెంతకంటే ఆనందం నాకేం కావాలి? ఇంతకంటే సంతోషం నాకేం కావాలి? ఆ ఆనందాన్ని బట్టి ఈ శ్రమలు నాకు ఎన్న తగినవి కావు అంటాడు పౌలు. ఆ ఆనందాన్ని బట్టి ఈ భూమి మీద ఎన్నో శ్రమలు వస్తాయి, ఒడిదుడుగులు వస్తాయి, శోధనలు వస్తాయి. భక్తిలో రాజీ పడమాకు, భక్తిని పాడు చేయమాకు. భక్తిలో నీ భక్తి అనేకులకు ఒక మోడల్గా, ఇదిగో ఈ వ్యక్తిలాగా బతకాలా అన్న రోషము కలిగేటట్లుగా బతుకు. అందరూ బతుకుతున్నట్లుగా బతకమాకు, అందరూ ఏదో వచ్చిపోతున్నట్లుగా బతకమాకు. వాళ్ళు క్రిస్టియన్స్ నువ్వు క్రిస్టియన్స్ అన్నట్టుగా ఉండమాకు. నీ భక్తి ఒక ప్రత్యేకంగా మారునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు చచ్చిపోయాడు, సిలువేశారు, సమాధిలో పెట్టేశారు. యేసయ్య చెప్పారు, మరలా నేను 3వ దినం, చెప్పండి గట్టిగా, మళ్ళా నేను లేస్తాను అంటే మనోడు ఎక్కడికి పోయాడో, మరి ఏ పెత్తనాలకు వెళ్ళాడో? మందిరం కంటే ఇప్పుడు పెత్తనాలు ఎక్కువైపోయినాయి కదా. ఒక పక్క ప్రార్థన ప్రారంభించబడి పాటలు పాడుతున్న మనోళ్ళు పెత్తనాలు ఇంకా ఆగో, వాళ్ళు జరుగుతూనే ఉండాలా.
ఏమండి అప్పటికప్పుడు గుర్తొచ్చింది, ఊరు మర్చిపోయిన ప్రార్థన ఉంది అని అప్పటికప్పుడు 2 జగ్గులు పోసుకొని అప్పుడు పరిగెత్తుతారు. ముందంతా ఏం చేస్తున్నావు, అంత పెత్తనం ఏంటి? ఎడన్నా బయటికి వెళ్ళేటప్పుడైతే అలాగే నిర్లక్ష్యంగా ఉంటావా? ట్రైన్ టైం అవుతుంది, చిన్నగా కూర్చుంటావా? వీళ్ళని దాన్ని అడావిడిగా 2 జగ్గులు పోసుకొని పరిగెత్తవా? అంటే దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం అయిపోయింది. మనోడికి కూడా నిర్లక్ష్యం అయిపోయి బొంకుల దగ్గర వ్యవహారం పెట్టాడు, పోయాడటో. ఏసై చెప్పాడు, వచ్చాడు, శిష్యులందరూ చూశారు. వాళ్ళందరూ ఒరే అడావిడిగా వచ్చి, తోమా ఒరే యేసుప్రభు వచ్చారా, యేసుప్రభుని మేము చూసావరా? తిక్కల మొహాలు నోరుమయ్యండి. యేసుప్రభు బతకడం ఏంటి, ఆయన సమాధి చేసి అక్కడ లోపల ఉంటే, అరే అట్టనమాకరా, ఆయన ఏం చెప్పాడు, మరలా నేను తిరిగి లేస్తానన్నాడు కదరా, ఆయన లేచాడు, మా దగ్గరికి వచ్చాడు, మాకు కనిపించారా బాబు, నమ్మో. ఏయ్ నోరుమయ్యని, మీకు పోయింది ఈ చిప్పు ఉంటుందా, ఆ చిప్పు పోయింది, మీకు పోయిందిరా. హైట్తో పాటు సంచులు పట్టుకొని తిరిగారుగా, యేసుప్రభు అని తిరిగారు కదా. ఇక ఆయనతో పాటు ఉండి ఆ భ్రమలో బతుకుతున్నారా మీరు? ఆయన చనిపోయి సమాధిలో ఉన్నాడు రా బాబు అని ఒక పక్క తోమ అంటుంటే, మరొక పక్క శిష్యులు అంటున్నారు, ఆయన సమాధి గుండెను చీల్చుకొని మరలా లేచాడు. ఆయన చెప్పినట్లుగా లేచర్రా బాబు, నమ్మురా అంటే ఈడు నమ్మడే, ఈడు విశ్వసించడే. అంటే మందిరానికి వెళ్తాడు కానీ ఏమి లేదు, రక్షణ గురించిన ఆనందం లేదు. ఏదో వచ్చిపోతాడు, కాసేపు కూర్చుంటే పోయిద్దిలే, మళ్ళీ ఆ పాస్టర్ ఏదో ఒకటి అడుగుతాడు, మరలా ఎందుకులే మన ఇంటికి వచ్చి అడుగుతారు, ఏంది ప్రార్థనకి రాలేదేంది, ఏంది చర్చికి రాలేదేంది, ఈరోజే అడగబోయారు, ఇవన్నీ అడుగుతారు. మరలా మనం ఇప్పుడు అవన్నీ చెప్పడానికి ఏమీ వెళ్ళడం, ఇవన్నీ ఎందుకు, కాసేపు అయినా మధ్యలో అయినా ఊరకట కనబడిపోతే సరిపోయిద్దిలే అన్నట్టుగా ఇప్పుడు హాజరించుకోవడానికి పోతున్నాడు. నోడు అబ్బే నేను నమ్మను, ఆయన వచ్చాడని చెప్తే నేను నమ్మనురా. ఒరే నమ్మురా. ఈడు తోమ ఎలాంటోడంటే పొర్రపాటు నమ్మడు, వాక్యాన్ని నమ్మడు. ఓ బేం అనగానే దేవుడు బయలుపరిచాడయ్యా. ఏం బయలుపడతాడు? మట్టి. ఏం చూపిస్తాడు ఇక దేవుడు? నీలో ఉండాలా, దేవుని కొరకు నేను బతకాలా, దేవుని కొరకు నిలబడాలా, దేవుని కొరకు ఏమండి నేను వైరాగ్యంగా బతకాలా, దేవుడు నన్ను లేపుతాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన కొరకు నేను బతుకుతాను. అనేక జనుల మధ్యలో నేను ఈ రక్షణలో ఉన్న ఆనందం ఏంటో రుచి చూపిస్తానని నువ్వు సవాలుగా బతకాలా. రక్షణ తీసుకున్న నువ్వే లోపల అందరితో పాటు అందరితో పాటు అమ్మో ఎందుకులే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమోలే అన్నట్లుగా నువ్వే సాటును పోయి అనుకుంటా. ఆదివారం ఏదో ఒక తల్లి అంటుంది, పాస్టర్ గారు నువ్వు నమ్మవు కానీ యథార్థంగా చెప్తున్నాను అయ్యా, నేను మందిరానికి వస్తున్నానే కానీ ఇంకా దొంగసాటుగా వస్తున్నానయ్యా. నేను ఏమ్మా దొంగసాటుకి ఎందుకు, ధైర్యంగా రావచ్చుగా, నాకు మా వాళ్ళందరూ ఏమన్నా అనుకుంటారని సిగ్గుగా ఉందయ్యా, అందుకని దొంగసాటుగా ఆ రూట్లో నుంచి ఆ ఇళ్ళ మధ్యలో నుంచి వస్తుందట అని చెప్పింది. నాకు తెలియదు. ఎందుకమ్మా దొంగసాటుగా? వ్యభిచారం చేసేవాడు మంచిగా హ్యాపీగా చేస్తున్నాడు, వ్యభిచారం చేసేవాడు ధైర్యంగా వ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేసేవాడు ధైర్యంగా దొంగతనం చేస్తున్నాడు. జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి ఎందుకు దొంగతనం? ఆయన తప్ప మరొక మార్గం లేదని నువ్వు చాటి చెప్పాలా ఈ లోకానికి. ప్రైజ్ ద లార్డ్. ఈ ముప్పాల ప్రాంతంలో నీ ఒక రోషము కలిగిన క్రైస్తవుడిగా మారాలా. దేవుని కొరకు రక్షణలో ఉన్న ఆశీర్వాదం ఏంటో, రక్షణలో ఉన్న సంతోషం ఏంటో, రక్షణలో ఉన్న ఉజ్జీవం ఏంటో, రక్షణలో ఉన్న ఆసక్తి ఏంటో ప్రజలు గుర్తుపట్టేటట్లు దేవుని కొరకు నీవు లేపబడాలి, వైరాగ్యంగా లేవాలి నువ్వు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 3 యవనస్తులు దేవుని కొరకు మండారు, ఒక మంట అంతే, ఊరు మొత్తం మారిపోయింది యేసునామములో. రక్షణలో ఉన్న బలం అలాంటిదండి, రక్షణలో ఉన్న ధైర్యం అలాంటిది. రక్షణ తీసుకున్నాను అని చెప్పుకుంటే కాదు, ఆ రక్షణ ఎంత విలువైందని కుటుంబానికి అర్థం అవ్వాలా, ఆ రక్షణ ఎంత ప్రభావితం చేస్తుందో నీ పిల్లలకు అర్థం అవ్వాలి.
ఆ రక్షణలో ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పదో అది నీ పిల్లలకు అర్థమయ్యేటట్లుగా ఆ రక్షణ వారికి కనబడాలి. అందుకే నోవాహు ఆ వయస్సు వృద్ధాప్యుడైపోయాడండి. ఆ వయస్సులో కూడా ఆ మ్రానులు మోస్తా ఏమండి అతనే తన చేతులతో కిటికీలు ఇప్పుడు ఈ కిటికీని పై అంతస్తులో దేవుడు పెట్టమన్నాడు. ఎందుకయ్యా ఏడ పెడితే మంచి గాలి వచ్చింది. కానీ ఇప్పుడు ఈ కిటికీని ఏడ పెట్టుకుంటే మంచి గాలి వచ్చుద్దా రాదా మీరు చెప్పండి? వచ్చుద్దా? ఇప్పుడు ఇది తీసుకోపోయి పైన లేకపోతే ఆ మూల ఏడొక హైట్లో పెట్టామనుకున్న గాలి వచ్చుద్దా? మనకి వచ్చుద్దా? అది ఆడ పెట్టాలో ఏడ పెడితే వచ్చుద్ది. దేవుడు ఏమంటాడు, ఒరే అది ఆడ కాదురా, నాకు తెలుసు, నువ్వు ఆ పైన పెట్టు. దేవుడికి కూడా అంత పెద్ద జ్ఞానం ఏమి లేనట్టుందే, ఆయనకి పెద్దగా లేనట్టుంది ఎట్టయినా. లేకపోతే ఆయన అక్కడ ఎందుకు పెట్టమంటాడు? మధ్యకి ఏడైతే చల్లటి గాలి వచ్చుద్ది. కానీ అనుకోవద్దండి నోవాహు, అయ్యా నువ్వు అలా పెట్టమంటే అలా పెడతానని ఆ పై అంతస్తులో పెట్టాడు. ఏమండి వరదలు వచ్చాయి, జలప్రళయం వచ్చాయి, మునిగిందా? కిటికీ ఉన్నట్టే మునిగిపోయేది నీళ్ళన్నీ లోపలికి దన్నుకొని. ఆ పైన ఎందుకు పెట్టమన్నాడంటే ఆ పైన ఓరగా ఆ నీళ్లు ఎన్నియాలేవో చూడడానికి, ఏమంటే ఆ చిన్న రంధ్రం లేకపోతే ఆ చిన్న కిటికీని అక్కడ పెట్టమనడానికి దాని వెనక దాగి ఉన్న ఆంతర్యం వేరు. కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చించకుండా కొన్ని ఇబ్బందులు కష్టాలు వస్తున్నాయి అంటే దాని వెనక దాగి ఉన్న ఆశ్చర్యం ఏదో దాగి ఉండు. రక్షణలో ఉన్న సంతోషం ఏంటో నువ్వు అనుభవిస్తావు. ఈరోజు నీ పిల్లలకో లేకపోతే నీ రక్త సంబంధికులకో ఆ రక్షణ గురించి చెప్తుంటే వాళ్ళు నవ్వచ్చు. ఓయ్ బాబు, నువ్వు దయచేసి ఏమన్నుంటే నీ కుటుంబం గురించి నాకు చెప్పు, నా గురించి నువ్వు విను, అంతే, మీ దేవుడి గురించి నాకు చెప్పొద్దు అని అంటారు వాళ్ళు. అప్పుడు నువ్వేమంటావు? అప్పుడు నువ్వు వెంటనే సరేలేయా మా దేవుడి గురించి కాదు కానీ మేము మొక్కలు వేసాం అవన్నీ ఎండిపోయినాయి ఇది చెప్పుకుంటా. అయ్యో మేము వరేసాము బాగానే ఉందని అనుకుని ముందు కొట్టలేదు, ముందు కొడదామన్నట్టు ఆయనకు వాన పడింది, ఇప్పుడు కొడదామని చూస్తే మొత్తం ఎండిపోయిందని చెప్తావు తల్లే. మరి ఏం చెప్తావు? అంటే ఒక్కోసారి ఏం చెప్పాలో మనకు అర్థం కాదు కదా. బైబిల్ ఏమంటుందంటే నీకు సిగ్గు కలిగినా పర్వాలేదు, అవమానం కలిగినా పర్వాలేదు. బైబిల్ ఏం చెప్పిందంటే సిగ్గుపడకుండా సువార్తను ప్రకటించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సిగ్గుపడద్దు, సిగ్గుపడకుండా నీ రక్షణ గురించి తెలియపరచు. అది రక్షణలో ఉన్న ఆనందం ఏంటో. నోవాహు దాన్ని గుర్తుబట్టి కుటుంబం అంతటికి రక్షణ ప్రాకారాన్ని నిలుపుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రక్షణలో ఉన్న ఆశీర్వాదాన్ని మనం అనుభవించుదుముగాక. రక్షణ తీసుకున్న రోజు నువ్వు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? రక్షణ తీసుకున్న రోజు ఎంత తీవ్రంగా ఉన్నావు, ఇప్పుడు ఎందుకు నీలో ఆసక్తి, ఎందుకు లోక సంబంధమైన అనుభవాలు? లోకంలో ఏముందండి? ఏమీ లేదు. లోకంలో అంత కనుమరుగైపోద్ది. చాప చుట్టబడినట్లు ఈ భూమి అంతా చుట్టబడిపోయింది. ఏమీ లేదు ఈ భూమి మీద, ఒక్కటే ఉంది, అది రక్షణ. ఆ రక్షణ నువ్వు నీ కుటుంబానికి నీ కుటుంబ సభ్యులకు ఆ రక్షణ ఇవ్వడానికి ప్రయాసపడు, ఏడు, కన్నీళ్ళు కార్చు, శ్రమపడు. మన శిష్యులు చచ్చిపోయారు, 11 మంది త్యాగమైపోయారు. ఒక్కొక్క ఆయన తోమ మన ఇండియాకి తోమ వచ్చాడు మొన్న పోయిన వారంలో. ఈ నెలైనా పోయిన నెల కదా, పోయిన నెలలో మన అక్కలు అన్న శ్రీనన్న ప్రభదక్క రత్తమ్మకి వీళ్ళందరూ వెళ్ళొచ్చారు. అక్కడ తోమ చేసిన పరిచర్య ఆయన ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు అక్కడ థామస్ మౌంట్ దగ్గర ఆయన మోకరించి ప్రార్థన చేసుకుంటూ ఉంటే వెనక నుంచి బల్లిని తీసుకుని వచ్చి పొడిచారు అంతన. ఆ నుంచి ఈడ్చుకోబోయి ఆ సముద్రం దగ్గర అక్కడ ఇంకొక పెద్ద చర్చి ఒకటి ఉంటుంది, అక్కడ సమాధి చేశారు. అక్కడ పెద్ద చర్చి, అక్కడ ఆ లోపల అండర్ గ్రౌండ్లో ఆయన సమాధి చేసిన స్థలం ఉంటుంది. పెద్ద మేధావులు అమెరికా నుంచో లేకపోతే ఫారెన్లో వాళ్ళందరూ వచ్చి అరే తోమ ఎంత భక్తుడురా, ఆయన మన ఇండియాకి వచ్చాడు అని అందరూ వచ్చి చూస్తూ ఉంటారు. అంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఆ మట్టిలో గొలకల్లో మోకరించి దేవుని వేడుకుంటా ఏడుస్తూ ఉంటారు. ఆరాధించాలనే మనసు నీ గుండెల్లో ఉండాలి, కానీ నీ ముందు రాళ్ళున్నా కానీ నువ్వు మోకరిస్తావు. ప్రైజ్ ది లార్డ్. ఆరాధించాలని నీ గుండె లేకపోతే ఏసీ పెట్టినా కానీ నీకేమని పెద్దదా, అబ్బా
ఎప్పుడు పడుకునేదే కదా అన్నట్టుగా చల్లగా నిద్రపోతూ ఉంటాం కదండి. అదే కానీ నువ్వు రాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు, ఆ శ్రమల మధ్యలో ఉన్నప్పుడు, ఆ శోధనల మధ్యలో ఉన్నప్పుడు, అమ్మ కొంచెం నిద్రపోమ్మ తల్లే, 2 రోజులైందమ్మా మనం నిద్రపోక, ఎట్ట నిద్రపోమ్మంటావు నాయన నన్ను అంటావు. ఎందుకు? నీకున్న శ్రమ, నీకున్న ఇబ్బంది, నీకున్న కష్టం నేను ఏం చేస్తుంది? ఏమో మాట్లాడారు నాక ఏం చేస్తుంది? మనల్ని నిద్రపోనీయదు కదా. మరి ఒక శ్రమకే నీకు అంత నిద్రపోకపోతే నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నాశనం అయిపోతున్నారు, వ్యసనాలకి బానిసలు అయిపోతున్నారు, తిరుగుడికి బానిసలు అయిపోతున్నారు, పాపంలో పడిపోతున్నారు. నీదే నాది అన్నట్టుగా ఏవండి రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నారు. నీ మాట పెడచవును పెడుతూ లోకం మీద తిరుగుతూ ఉన్నారు. ఆపై 2 రోజులు పనికి పోకుండా ఏడు కన్నీళ్ళు గార్చు, ఈ బిడ్డ మారాలా, నా భర్త మారాలా, నా కుటుంబం మారాలా. రక్షణ పొందేంత వరకు నీ దీక్ష ఆపకూడదు. ప్రైజ్ ది లార్డ్. రక్షణలో ఉన్న ఆ మాధుర్యం నీకు అర్థమైతే నీ కన్నీళ్ళు కార్చడం అవి ఆగిపోవు. అది అర్థం కాకపోతే వాళ్ళే మారుతారులయ్యా, వాళ్ళే వాళ్ళే వస్తే వస్తారు, లేతలేదులే అన్నట్టుగా మన మనసు మారిపోయింది. ఆ రక్షణ గురించిన విలువ నీకు అర్థమైతే నీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏ ఒక్కరు నరకానికి పోకూడదని నీ గుండెల్లో మంట, కన్నీళ్ళ వేదన, ఆ పశ్చాత్తాపం, అదే మనసు నీ గుండెని పిండి చేస్తా. ఎక్కడున్నా నీ కుటుంబం రావాలా, నీ పిల్లలు రక్షించబడాలా అనే తాపత్రయమే నీలో మండించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి రక్షణను పోగొట్టుకోవద్దు, రక్షణ నిర్లక్ష్యం చేయండి. ఒక్కసారి బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభు బల్లారాధనలు మానకూడదు. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట, నువ్వు బల్ల తీసుకోకపోతే ఇక నాకు నీకు మధ్యలో పాలు లేవు అంటే సంబంధం లేదు, సంబంధం కట్ అవుతుంది. దేవునితో సంబంధం కట్ అవుతుంది అని అంటే అర్థం నువ్వు లోకానికి దేనికో ఎక్కువగా దగ్గరైపోతున్నావు అనే అర్థం. ఇక దానికంటే ఇక ఏమి లేదు. దేవునికి దూరంగా ఉంటున్నాము అని మన మనసులో మనకు అర్థమవుతుందంటే ఇంకో దానికి నువ్వు దేనికో దగ్గర అయిపోతున్నావు, అంతే కదండి. ఇంకా సినిమాలకో లేకపోతే లోకంలో ఉన్న వాటికో వ్యవహారాలు, ఇంకా దేనికొక దానికి, ఇంకా దాన్ని నేను వివరించేది ఏమంటే నీ అంతరంగానికి తెలుసు, కానీ ఏదో ఒక దానికి నువ్వు అట్రాక్షన్ అయిపోతున్నావు. దానికంటే దేవునికి దగ్గరగా, ఆయనకి సమపాలంగా, ఆయనతో ఉండడానికి ఆ రక్షణలో మాధుర్యం నువ్వు అనుభవించుదువుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే రక్షణను గురించిన అవగాహన మనకి మొదట క్లారిటీ ఉండాలి. రక్షణ సంపూర్ణంగా ఆ సన్నిధిని అనుభవించాలి, రక్షణను మనం అనుభవించాలి. అది అనుభవించకపోతే దాని మాధుర్యం మనకు అర్థం కాదు. ఈ త్యాగం ఎలా వచ్చింది, ఈ సమర్పణ ఎలా వచ్చింది ఆలోచించే ఒక్క నిమిషం. ఏమండి, ఒక ఆయన భయంకరమైన చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు వచ్చారు, నాయన రేపు బ్లడ్ ఇయ్యరు అన్నారు. ఇచ్చాడు, పాపం బ్లడ్ ఇచ్చారు. తీసుకోగలిగినంత తీసుకున్నారు బ్లడ్. ఇంకా సరిపోలా, ఇంకా కొద్దిగి అంటే అబ్బా ఎక్కువ ఇస్తే నేను చచ్చిపోతా, ఇక నువ్వు ఇయడానికి లేదు. డాక్టర్లు కూడా అంటున్నారు, అబ్బాయి ఇంక నీ దగ్గర తీయకూడదు, తీస్తే నువ్వు బలహీనుడు అవుతావు. అయ్యా పర్వాలేదయ్యా ఇచ్చేయి, నేను చచ్చిపోయినా వాడు బతకాలా అంటే ఇక నువ్వు బతికితే ఏముంది, వాడు చస్తే ఎవరో ఒకరు పోతున్నారు కానీ వదిలేస్తారు కదా కదండి. మా తపన ఏంటంటే ఇద్దరు బతకాలనే కదా మేము బతికిస్తుంది అనేది డాక్టర్ల ఉద్దేశం కాదండి. నా ప్రాణం పోయినా పర్వాలేదు అతను బతికించుకుంటా అని అంటాం కదా. అదే ప్రాణాల మీదకు మనకు వచ్చిందనుకోండి, ఆ ప్రాణం ఏమన్నది అయ్యా నీ గుండెకాయ ఆయనకి ఇచ్చేయ్యా అంటే నువ్వేమంటావు? అయ్యా ఇంకా చేసేది చేయండి అయ్యా, ఇంకా జరిపించేయండి, ఇంకా ఏం చేస్తావు, మనం ఏం చేయాలి, అందరిని అడిగి ఇంక చేయాల్సింది ఏదో మీరే చేయండి అంటారు డాక్టర్. వాళ్ళు చేయగలిగింది చేసి పంపించేస్తాం. ప్రాణం పెడదాము అన్న ఆలోచన ఉంటుంది, కానీ ప్రాణం మీదకి వచ్చిన తర్వాత ఎవరు దాన్ని ఇవ్వడానికి ఇష్టపడరండి. ఎందుకంటే ప్రాణ భీతి అలా ఉంటుంది. అనిపిస్తుంది మన మైండ్లో, అబ్బా రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ అనిపిస్తుంది. కానీ ప్రాణం ఇవ్వగలిగిన దేవుడు ఒక్కడే, ఆయనే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ఆయనకి చప్పలు కొడుతూ మహింపరచండి ఆయన నామాన్ని. గట్టిగా 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. బలి కోరేవాడు కాదు ఆయన, నీ కొరకు బలి పశువుగా మారిపోయినవాడు. బలి కోరేవాళ్ళు దేవుళ్ళు కాదు, బలి ఇచ్చేవాడు దేవుడు. ఆయన నీ కొరకు ఒక బలి పశువుగా మారిపోయాడండి.
బలి పశువుగా వధించబడ్డాడు. వధించబడిన ఆ రక్తము ద్వారానే మనకు గొప్ప విలువైన రక్షణ వచ్చింది. దీన్ని కాపాడుకుంటూ అనేకులకి రక్షణని అనేకులకు వినిపిస్తూ వాళ్ళను కూడా రక్షణలోకి నడిపించుకుంటూ మన వంతు మనం ప్రయాసపడుదుమగాక. పౌలు అంటారు, కొందరినైనా ఇనప కొలిమిలో నుండి లాగాలని నేను ప్రయాసపడుతున్నాను. మన ప్రయాస కూడా అలాగే ఈ కాలములో, ఈ కడవరి కాలములో నమ్మకంగా మనం అలా ప్రయాసపడుదుమగాక. ఆమేన్, ఆమేన్. అందరూ లేచిన